హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా న్యూస్లో ఎక్కువగా ఉన్నటువంటి రీజనల్ ఇష్యూ దట్ ఈస్ తెలంగాణ రైతు భరోసా. 2018లో తెలంగాణ రైతు బంధుగా ప్రకటించారు కేసీఆర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దట్ టైం. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ తన 6 గ్యారంటీల్లో రైతు బంధు పథకం నుంచి రైతు భరోసా అనేటటువంటి పేరుకు మార్చింది. సో ఇక్కడ కూడా రైతు భరోసా స్కీమ్ని కొన్ని మార్పులు చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. 7,500 రూపాయలు పర్ ఎకర్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఇంతకుముందు కేసీఆర్ గారు 5,000 రూపాయలు పర్ ఎకర్ పర్ సీజన్, అంటే 10,000 రూపాయలు ఇచ్చేవారు పర్ ఎకర్. అలాగే ఎన్ని ఎకరాలు ఉన్నదానికి లిమిట్ ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అని న్యూస్లో కూడా చాలామంది చెప్తున్నారు. అదేంటంటే పర్ సీజన్కి 7,500 రూపాయలు పర్ ఎకర్ పర్ ఇయర్, 7 ఎకరాలకు మాత్రమే. 7 ఎకరాల పైన ఉన్నా కూడా అది 7 ఎకరాల కింద లెక్క పెడతారు. సో ఆ రకంగా ఈ రైతు బంధు అనేటటువంటి దాన్ని ఇంప్రూవ్డ్ సపోర్ట్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేటటువంటిది మార్చారు 7,500 రూపాయలకి. అఫ్కోర్స్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. సో ఈ ఇంప్లిమెంటేషన్ని వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సంక్రాంతి నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జనవరి 14 నుంచి. అలాగే అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తారు ఇక్కడ. ముఖ్యంగా ఇందులో చాలామంది ఫార్మర్స్ని ఎక్స్క్లూడ్ చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎస్పెషల్లీ యాక్టివ్లీ కల్టివేటింగ్ ల్యాండ్స్ అనేటటువంటి ఒక క్లాజ్ను కూడా పెట్టింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయలని సేకరిస్తున్నారు. సో జనవరి 5 నుంచి 7 మధ్యలో అప్లికేషన్స్ను కూడా తీసుకొస్తున్నారు. సో ఇది ఇంక్లూడ్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాక్టివ్లీ కల్టివేటింగ్ ఫార్మర్స్, అంటే పండేటటువంటి భూమికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్టేటస్, ల్యాండ్ హోల్డింగ్ సైజుని బట్టి ఎక్స్క్లూజన్స్ అయితే ఏమీ ఉండవు. కానీ 7 ఎకరాలు మ్యాక్సిమం లిమిట్ అయితే మాత్రం పెట్టారు. సో దీని కారణంగా మనకి సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, అలాగే ప్రొడక్టివిటీ అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రైతు బంధు స్కీమ్ 2018లో కనుక మనం చూస్తే ఇది కూడా సేమ్ స్కీము, డైరెక్ట్ ఫినాన్షియల్ ఎయిడ్. కాకపోతే వాళ్ళు అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1 ఎకరానికి, ఖరీఫ్ అండ్ రబీ. ఆ రోజు 65 లక్షల రైతులు మాత్రమే కవర్ అయ్యారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 70 లక్షల మంది రైతులను మేము కవర్ చేయబోతున్నాం అని చెప్తోంది. అలాగే ఈ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు అనేటటువంటివి పడేవి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మేబీ ద సేమ్ థింగ్ దే విల్ డూ. సో దీని కారణంగా మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఫినాన్షియల్ సెక్యూరిటీ, అలాగే ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ స్కీమ్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒరిస్సాలో కూడా మనకి కాలియా అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది. సో వీళ్ళు అందరూ కూడా జనరల్గా ఒరిస్సా స్కీమ్ నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. అలాగే రైతు బంధు పెట్టిన తర్వాతనే ప్రధానమంత్రి గారు ఇండియాలో కూడా ఈ స్కీమ్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటటువంటి పేరుతో లాంచ్ చేశారు. సో ఆ రకంగా తెలంగాణ రైతు భరోసా అనేటటువంటిది రేపటి నుంచి సందడి మొదలవబోతోంది. అయితే ఇక్కడ ఎక్స్క్లూజన్ ఆఫ్ టెనెంట్ ఫార్మర్స్, అంటే ముఖ్యంగా ఎక్కువగా మనకి వ్యవసాయంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ యొక్క కౌలు రైతులే. ఈ కౌలు రైతులకి ఇవ్వట్లేదు, అది చాలా పెద్ద డ్రాబ్యాక్గా ఉంది. అలాగే డిస్ప్రపోర్షనేట్ బెనిఫిట్స్, ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే వాళ్ళే ల్యాండ్ ఓనర్స్ కాబట్టి. సో ఖచ్చితంగా వాళ్ళ జేబులోనే డబ్బులు పడతాయి. కౌలు రైతులకు అది వెళ్తుందంటే గ్యారంటీ అయితే లేదు. అయితే ఇక్కడ మానిటరింగ్ మెకానిజం అనేటటువంటిది ఉండాలి. రిస్క్లు అవి ఏవి కూడా మిస్యూజ్ చేసి రిస్క్లు అవన్నీ కూడా రాకుండా ఉండడానికి బెటర్ మానిటరింగ్ సిస్టమ్ని కూడా గ్రామ సభల నేతృత్వంలో పెడుతున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైతు భరోసా ఆఫ్ ద న్యూ తెలంగాణ గవర్నమెంట్. ఇక సెకండ్ టాపిక్, భారతదేశం తన యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేయడంలో బేస్ ఇయర్ని మారుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకి బేస్ ఇయర్ 2000, గతంలో అయితే 2004 ఉండేది, తర్వాత 2011-12కి అప్డేట్ చేశారు దాన్ని 2012కి. ఇప్పుడు 2022-23కి బేస్ ఇయర్ని అప్డేట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి న్యూస్లో 2011-12 నుంచి 2022-23కి జీడిపి బేస్ ఇయర్ క్యాలిక్యులేషన్ అప్డేట్ చేస్తున్నారని చెప్పారు. ఇందులో బేసికల్గా మనకి ఏమొస్తుందంటే కరెంట్ ఎకనామిక్ ట్రెండ్స్ అనేటటువంటివి ఈ 2020-23లో కవర్ అవుతాయి కాబట్టి సో డెఫినెట్గా జీడిపి బెటర్ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది మనకు వస్తుంది. అలాగే ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది ఎర్లీ 2026లో డేటా కలెక్షన్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని ఫాలో అవుతారు. సో 2025కి యథావిధిగా 2011-12 బేస్ ఇయర్ని ఫాలో అవుతారు. అలాగే దీనికి సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీని వేశారు బిశ్వనాథ్ గోల్దర్ ఈయన నేతృత్వంలో. సో ఈ కమిటీ నేషనల్ అకౌంట్స్ స్టేటస్టిక్స్
26 మందితో కలిసినటువంటి అడ్వైజరీ కమిటీ ఒకదాన్ని వేశారు. ఇందులో ఆర్బీఐ నుంచి, ప్రభుత్వం నుంచి, అకాడమిక్స్ నుంచి, రీసెర్చ్ నుంచి చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిష్ణాతులు ఉంటారో వాళ్ళను ఇక్కడ కమిటీ మెంబర్స్గా పెట్టారు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటటువంటి మెథడాలజీని రిఫైన్ చేయడం, అలాగే జీడిపి క్యాలిక్యులేషన్లో ఇంకా బెటర్ డేటా సోర్సెస్ని వెతకడం. 2015లో వచ్చినటువంటి చేంజెస్లో కూడా మీరు చూస్తే MCA21 డేటాబేస్ ఇలాంటి లేటెస్ట్ డేటాని ఇంక్లూడ్ చేశారనమాట. సో ఆ రకంగా బెటర్ డేటాబేసెస్ను కూడా ఇంక్లూడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అసలు ఎందుకు ఈ టైప్ ఆఫ్ జీడిపి బేస్ ఇయర్లో షిఫ్ట్ అనేటటువంటి చేయాలి, దీని వెనుక ఉన్నటువంటి రేషనలే ఏంటి, రీజన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే జనరల్గా మనకి ప్రతి ఎకనామీలోని ప్రతి ఆర్థిక వ్యవస్థలోని కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ప్రజలు వినియోగం అనేటటువంటిది ప్రతిసారి మారుతూ ఉంటుంది. సో ఎప్పుడూ ఉన్నటువంటి బేస్ ఇయర్ని తీసుకుంటే మనకి ప్యాటర్న్ షిఫ్ట్స్ అనేటటువంటివి అర్థమయ్యే పరిస్థితుల్లో ఉండదు. సో బెటర్ పాలసీ మేకింగ్ కోసం మనము రీసెంట్ ట్రెండ్ అనేటటువంటి దాన్ని మన డేటాలో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కన్జంప్షన్ ప్యాటర్న్ షిఫ్ట్స్ అండ్ సెక్టోరల్ చేంజెస్ అర్థం అవ్వాలంటే లేటెస్ట్ డేటాని ఆధారంగా తీసుకునే ఈ జీడిపి క్యాలిక్యులేషన్స్ అనేటటువంటివి జరగాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద చేంజ్ ఆఫ్ బేస్ ఇయర్. దీంతో పాటుగా చాలా ఎమర్జింగ్ సెక్టర్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో గిగ్ ఎకనామీ అనేటటువంటిది మనకి 2011-12లో అంత లేదు, కానీ ఇప్పుడు గిగ్ ఎకనామీ అనేటటువంటిది వచ్చింది. సో మోర్ యాక్యురేట్ ఎకనామిక్ అసెస్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మోర్ యాక్యురేట్ నెంబర్స్ ఆఫ్ ద జీడిపి అనేటటువంటిది ఈ రీసెంట్ ట్రెండ్స్ని కనుక మనం ఇంక్లూడ్ చేయకపోతే బెటర్ పాలసీ మేకింగ్ ఫ్యూచర్లో చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి దానికి గురించి కూడా మనము ఈ ఎమర్జింగ్ సెక్టర్స్ అనేటటువంటి వాటిలో అర్థం చేసుకోవడం కోసం ఈ యొక్క లేటెస్ట్ జీడిపి బేస్ ఇయర్ రివిజన్ చేస్తున్నాం. అలాగే నేషనల్ అకౌంట్స్ విత్ 2023-22 ఎకనామిక్ ల్యాండ్స్కేప్. ఇప్పుడు 2011-12లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్వరూపానికి 2022-23లో బాగా డిజిటల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్వరూపానికి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఈ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అనేటటువంటి దాన్ని మ్యాచ్ చేస్తూ సో డెఫినెట్గా వీ హ్యావ్ టు బ్రింగ్ ద న్యూ నేషనల్ అకౌంట్ ఫిగర్స్ అనమాట. సో ఇది కూడా థర్డ్ రీజన్గా మనం చెప్పచ్చు. సో ఇంకా ఎడిషనల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో దీన్ని మంత్లీ ఎస్టిమేట్స్ చేస్తున్నారు జనవరి 2025 నుంచి. సో దీనివల్ల లేబర్ మార్కెట్కి సంబంధించినటువంటి డేటా మనకి బాగా దొరుకుతుంది. ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ ఇన్ ద బెటర్ పాలసీ మేకింగ్. దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటంటే కరెంట్ ఎకనామిక్ రియాలిటీస్, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేటటువంటి అంశం మనకి బెటర్గా తెలుస్తుంది. అలాగే డేటా యాక్యురసీ, పాలసీ మేకింగ్, ఎకనామిక్ ప్లానింగ్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా వీ కెన్ డూ మచ్ బెటర్ అనాలిసిస్ వెన్ కమ్స్ టు ద ఇండియన్ ఎకనామీ. సో దీనికి సంబంధించి ఈ యొక్క జీడిపి ఫిగర్స్ అనేటటువంటి వాటిని బెటర్గా క్యాలిక్యులేట్ చేయడం కోసం జీడిపి బేస్ ఇయర్ని మార్చారు. సో ఇది మనం చెప్పచ్చు. ఇంకా థర్డ్ టాపిక్ వచ్చేసి మనం ఈరోజు అస్సాంలో ఎలిఫెంట్ పాపులేషన్ 5,828కి పెరిగింది. ఎక్కడి నుంచి? 5,719 నుంచి 2017లో ఉన్నటువంటి ఫిగర్స్. సో దీనికి గల రీజన్స్, అస్సాం రికార్డెడ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఎలిఫెంట్ పాపులేషన్. టోటల్గా 36% ఆఫ్ ద అడల్ట్ ఫీమేల్స్ అనేటటువంటివి పెరిగాయి. ఇట్స్ గుడ్ థింగ్. ఫీమేల్స్ పెరిగితే మోర్ ప్రజనీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ డేటా రీసెంట్గా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ ఎక్సర్సైజ్ చేశారు అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసినటువంటి లెక్కల్లో ఆధారంగా ఎలిఫెంట్ ఫిగర్స్ అనేటువంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇంక్రీజ్ అనేటటువంటి తెలిసింది. సో ఇక్కడ మనకి ఎస్టిమేషన్ ప్రాసెస్ దాదాపుగా 1,536 సర్వే బ్లాక్స్ చేపట్టారు. 43 ఫారెస్ట్ డివిజన్లో 26 ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఈ పర్టికులర్ సర్వే అనేటటువంటి జరిగింది. సో టోటల్ 9 ఎలిఫెంట్ రేంజెస్, 5 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి స్టేట్లో. సో ఇక్కడ ఎక్స్టెన్సివ్గా డ్రోన్స్ని వీటిని వాడి ఈ లెక్క అనేటటువంటి తీసుకొచ్చారు. టోటల్గా మనకి 5,743 మంది కష్టపడితే ఈ ఎలిఫెంట్ డేటా అనేటటువంటిది వచ్చింది. సో ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్లో అడల్ట్ ఎలిఫెంట్స్ అంటే బాగా పెరిగినటువంటి ఏనుగులు 3,044 ఉన్నాయి. అంటే 52% అడల్ట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. 1025 అంటే 17% బుజ్జి పిల్ల ఎలిఫెంట్స్ ఉన్నాయి. 1,717 జువనైల్ అంటే అప్పుడే పుట్టినటువంటి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే సబ్ అడల్ట్స్ ఏమో కొంచెం అంటే యూత్ ఎలిఫెంట్స్ అని అనుకోండి, అవి 17.9% ఉన్నాయి. అంటే 52% ఆఫ్ ద ఎలిఫెంట్స్ ఇన్ అస్సాం దే ఆర్ అడల్ట్ ఎలిఫెంట్స్. సో కాబట్టి ఎలిఫెంట్స్కి సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఈజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇన్ ఇండియా లైక్ ప్రాజెక్ట్ టైగర్. సో ఎలిఫెంట్ కారిడార్స్ కూడా మనకు ఉంటాయి. అసలు ఎలిఫెంట్ కారిడార్స్ అంటే ఏంటని కూడా మనకి ఎగ్జామ్లో అడగచ్చు. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, అంటే ఒక రకమైనటువంటి ఫారెస్ట్లో ఒక రకమైనటువంటి భూమి.
ఎలిఫెంట్ మూవ్మెంట్ బిట్వీన్ 2 or more ఫ్రెండ్లీ హ్యాబిటేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎలిఫెంట్స్ బతికేటటువంటి అడవి అనుకోండి, ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ బతికేటటువంటి అడవి అనుకోండి. ఈ రెండిట్లకి మధ్యలో ఒక కారిడార్ ఉంటుంది. అంటే ఎలిఫెంట్స్ ఎప్పుడైనా ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఇలా వలస వెళ్ళి ఇక్కడ ఉంటాయి కొన్ని రోజులు, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఎలిఫెంట్ కారిడార్ అంటారు. అంటే ఎలిఫెంట్స్ నడిచి వెళ్ళేటటువంటి మూవ్మెంట్ అయ్యేటటువంటి ప్లేసెస్, నడావా. సో ఈ పర్టికులర్ కారిడార్స్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో మనకి 26 కారిడార్లు ఉన్నాయి. సో మొత్తంగా ఇది 17% ఇన్ టోటల్ ఆఫ్ ద కంట్రీ. అలాగే ఈస్ట్ సెంట్రల్ ఇండియాలో 52 కారిడార్స్ ఉన్నాయి, అది 35%కి వస్తుంది. నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 32% కారిడార్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 48 కారిడార్స్ ఉన్నాయి. సదరన్ ఇండియాలో కాస్త తక్కువ ఉంటాయి, 32 కారిడార్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు 21% ఉన్నాయి. సో నార్దర్న్ ఇండియాలో లోయెస్ట్ కారిడార్స్ ఉన్నాయి, దట్ ఈస్ 12%. ఎందుకంటే మొత్తం అడవులు నరికేస్తున్నారు కదా. సో ఇవి మన దేశంలో ఉన్నటువంటి కారిడార్స్ తాలూకా ఫిగర్స్. సో హైయెస్ట్ కారిడార్ మనకి ఎక్కడ ఉంది? ఈస్ట్ సెంట్రల్ ఇండియా ప్రాంతంలో ఉంది, కొంచెం మధ్యప్రదేశ్ పైన ఆ ప్రాంతాల్లో వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. దీనికి సంబంధించి కొంచెం ఈ ఇమేజ్ మంచిది దొరకలేదు మనకి. ఇందాక మీకు చెప్పినటువంటి టాపికే ఇక్కడ కొంచెం నీట్గా ఇచ్చారు. ఇక్కడ మీరు కనుక ఎలిఫెంట్ ఫిగర్స్ కనుక చూస్తే 2024 ఇక్కడ 1900 నుంచి ఎలిఫెంట్ ఫిగర్స్ అనేటటువంటి కంటిన్యూస్గా మనకి ఇంక్రీజ్ అనేటటువంటిది కనిపిస్తుంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఎలిఫెంట్స్ ఇన్ ఇండియా జనరల్గా ఎలిఫెంట్స్ని మనము కీ స్టోన్ స్పీసీస్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఎకోసిస్టంలో ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్పీషీస్ని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. ఉదాహరణకి టైగర్ ఈజ్ ఎ కీ స్టోన్ స్పీసీస్, ఎలిఫెంట్ ఈజ్ ఎ కీ స్టోన్ స్పీసీస్. అంటే ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో కీ స్టోన్ స్పీసీస్ చచ్చిపోయింది అనుకోండి, ఎకోసిస్టమ్ కూడా చచ్చిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది, ఆ బెంగాల్ రీజియన్లో కనుక టైగర్ చచ్చిపోయాయి అనుకోండి, వెరీ సూన్ ఆ బెంగాల్ రీజియన్లో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ కూడా చనిపోతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఎలిఫెంట్ కీ స్టోన్ స్పీసీస్ మనకి న్యాచురల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియాగా మనం రికగ్నైజ్ చేసాం. ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి మనకి. సో వీటిని ఐయుసిఎన్ లిస్ట్లో కూడా మనం కనుక చూస్తే ఈ పాపులేషన్ అనేటటువంటి దాదాపు 30,000 ఉంది. సో కర్ణాటకలో హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉంది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ వేర్ దే విల్ స్ట్రక్ ద క్వశ్చన్. అలాగే మనకి ఐయుసిఎన్లో ఇచ్చినటువంటి లిస్టుల ప్రకారం ఏషియన్ ఎలిఫెంట్స్ ఎండేంజర్డ్లో ఉన్నాయి, ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్స్ ఏమో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉన్నాయి, ఆఫ్రికన్ సవానా ఎలిఫెంట్స్ ఏమో ఎండేంజర్డ్ ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియాలో ఉన్నటువంటివి ఎక్కువగా మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ వస్తాయి. సో దే ఆర్ ఎండేంజర్డ్. సో ఇది. అలాగే చైనా శాంగ్పో ప్రాజెక్ట్ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని కడుతోంది. సో ఈ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని యార్లుంగ్ శాంగ్పో రివర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రహ్మపుత్ర. టిబెట్లో గ్రేట్ బెండ్ ఒకటి ఉంటుంది, అంటే మనకి ఇలా ఉండి ఇలా వచ్చి అరుణాచల్ ప్రదేశ్లోకి వస్తుంది వాటర్. ఆ గ్రేట్ బెండ్ దగ్గర ఈ యొక్క శాంగ్పో రివర్ పైన చైనా అతిపెద్ద ప్రాజెక్ట్ను ఒకదాన్ని కడుతోంది. ఈ గ్రేట్ బెండ్ మెడాంగ్ కౌంటీ అనే ఒక ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో దీని యొక్క కెపాసిటీ 60,000 మెగావాట్లు ఉంటుందట. సో 3 జార్జ్ డ్యామ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కన్నా అది 3 రెట్లు పెద్దది. ఇది చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టింది 2021 నుంచి 25. ముఖ్యంగా ఇది కార్బన్ న్యూట్రాలిటీని సపోర్ట్ చేస్తుందని చెప్తోంది చైనా. 2060వ సంవత్సరానికల్లా కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన్ ఉద్గారాలు చైనాలో తగ్గించేందుకు గాను ఈ 60,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చైనా చెప్తోంది. దీనివల్ల ఫాజిల్ ఫ్యూయల్స్ మీద తగ్గించవచ్చు. అయితే ఇక్కడ ఇండియాకు వచ్చినటువంటి కన్సర్న్ ఏంటి అనేది కనుక మనం చూస్తే, బ్రహ్మపుత్ర టిబెట్లో మొదలవుతుంది. అసలు వాడు లాక్కుంది కూడా టిబెట్, అందుకే ఆ బ్రహ్మపుత్ర నది కోసమే ఒక రకంగా. సో ఎనీ డైవర్జన్ ఆఫ్ దిస్ వాటర్ త్రూ దిస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ఖచ్చితంగా డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఇండియా అండ్ బంగ్లాదేశ్ మీద చాలా విపరీతమైనటువంటి వాటర్ ఎఫెక్ట్ చూపచ్చు. ఒకవేళ సడన్గా చైనా కనుక వాటర్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మనకి అది వరదలు తీసుకొస్తుంది, వాడు కనుక ఆపేస్తే డ్రాట్స్ వస్తాయి. సో కాబట్టి దీంతో పాటు సిల్ట్ అండ్ బయోడైవర్సిటీ లాస్, అంటే డ్యామ్స్ ఎప్పుడు కూడా సిల్ట్ ఫ్లో అంటే ఆ నీటితో పాటు వచ్చేటటువంటి మట్టిని ఆపేస్తాయి. దీని కారణంగా కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో భూసారం తగ్గిపోతుంది, వ్యవసాయంలో మనకు వచ్చేటటువంటి ఉత్పాదకత అండ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా తగ్గుతాయి ఆబ్వియస్గా. దాంతోపాటు చేంజెస్ ఇన్ ద ఫ్లో ప్యాటర్న్స్ థ్రెటన్ బయోడైవర్సిటీ. బేసికల్గానే మనకు అరుణాచల్ ప్రదేశ్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్స్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ బయోడైవర్సిటీ, బట్ బికాస్ ఆఫ్ ద స్టాపింగ్ ఆర్ డైవర్షన్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఈ బయోడైవర్సిటీ అండ్ రివర్ ఎకోసిస్టమ్స్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.
దీంతో పాటుగా సెస్మిక్ రిస్క్స్, ఇది బేసికల్గా అరుణాచల్ ప్రదేశ్ ఏరియా అంతా కూడా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా, అంటే విపరీతమైనటువంటి భూకంపాలు వస్తాయి. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, ఎకలాజికలీ ఫ్రెజైల్ ఏరియాస్లో అతిపెద్ద డ్యామ్ ప్రపంచంలోనే 60,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ని కడుతున్నాడు. దీని కారణంగా ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ భయాందోళనలు వస్తాయి. ఎన్వైర్న్మెంట్ ఈ భూకంపాలు అవి వచ్చి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ డ్యామ్ బదలైంది అనుకోండి, సగం నార్త్ ఈస్ట్ ఎగిరిపోద్ది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్, ఇది ఖచ్చితంగా ఇండియాకి చైనాకి సంబంధించినటువంటి రివర్ డిస్ప్యూట్స్, అలాగే ఇండియాకి చైనాకి ఉన్నటువంటి సరిహద్దు వివాదాలను ఇంకా పెంచుతుంది. దీనివల్ల రేపు యుద్ధాలు వచ్చేటటువంటి అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సిగ్నిఫికెన్స్, ఇండియా కొన్ని డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ని వర్కౌట్ చేయాలి. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ మనకు ఉన్నాయి ఆల్రెడీ. సో వీటిని ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్ చేయడం వల్ల అట్లీస్ట్ చైనాను ఆపేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. బట్ చైనా ఆగదు సాధారణంగా. అలాగే రీజనల్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ మీద కూడా ఇండియా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఒకవేళ చైనా కనుక నిజంగా ఆ డ్యామ్ని కట్టేస్తే అప్పుడు ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. సో దీస్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ హ్యాండ్. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి ట్రైన్స్ అనేటటువంటివి ఒకదాంతో ఒకటి గుద్దుకోకుండా ఒకే ట్రాక్ మీద కవచ్ అనేటటువంటి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఇండియన్ రైల్వేస్ ఆల్రెడీ తీసుకొచ్చారు. దీన్ని ఇంకా బెటర్గా తీసుకొస్తున్నారు. సో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏటీపీ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఆర్డిఎస్ఓ ఇండియన్ రైల్వేస్లోనే ఉంటుంది. వీళ్ళు ఇండియన్ వెండర్స్తో కలిసి ఈ పర్టికులర్ నేషనల్ ఏటీపీ సిస్టమ్ని తీసుకొచ్చారు. దీన్ని కవచ్ అంటారు. ఇది యాంటీ కొలిజన్ సిస్టమ్, అంటే ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ వస్తే ఆటోమేటిక్గా బ్రేకింగ్ సిస్టమ్ పడిపోయి గుద్దుకోకుండా ఆగిపోతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కవచ్. సో ఇది బేసికల్గా ఏంటంటే సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 స్టాండర్డ్స్ ఉంటుంది, అంటే హై సేఫ్టీ రిలయబిలిటీ. అంటే ఈ కవచ్ కనుక వస్తే ఇది ఒక ట్రైన్ అని అనుకుంటే ఇక్కడ కవచ్ ఇలా ఉంటుంది ఒకటి, ఈ 2 వస్తే ఈ 2 కమ్యూనికేట్ చేసుకుంటాయి. దీనివల్ల ఇది బ్రేక్ పడుతుంది, ఇది బ్రేక్ పడుతుంది. సో గుద్దుకోకుండా ట్రైన్స్ ఆగేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి క్యాబ్ సిగ్నలింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇదేంటంటే ఎప్పుడైనా ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్స్ వస్తే లోకో పైలట్స్ని రెడ్ సిగ్నల్స్తో అలర్ట్ చేస్తుంది. అలాగే ఆటోమేటిక్గా బ్రేకింగ్ సిస్టమ్ పడిపోతుంది. ఇందులో మళ్ళీ లోకో టు లోకో కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంజన్ ఉంటుంది కదా, అది దాన్ని లోకో పైలట్ అంటారు. ఇంజను ఒకే ట్రాక్ మీద వస్తున్నాయి అనుకోండి, ఈ 2 ఇంజన్లు కమ్యూనికేట్ చేసుకుంటాయి. దాన్నే కమ్యూనికేషన్, రేడియో కమ్యూనికేషన్ బ్యాక్ బోన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ గ్రౌండ్ ఎక్విప్మెంట్. అంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఏది అవసరం లేకుండా ఈ లోకో పైలట్లోనే రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఎంకామ్ అనేటటువంటి ఒక టెక్నాలజీని ఉపయోగించి లేదా ఆ వ్యవస్థను ఉపయోగించి 2 లోకో పైలట్లు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుని ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ని అప్లై చేస్తాయి. అలా ఏటీపీ సిస్టమ్ వర్క్ అవుతుంది. సో SOS మెసేజెస్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పంపిస్తాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైల్వేస్ అలర్ట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని త్వరగా క్లియర్ చేయగలుగుతారు. అలాగే లైవ్ మానిటరింగ్, సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అనేటటువంటిది ఉంటుంది. ట్రైన్ మూమెంట్స్ని నెట్వర్క్ మానిటర్ సిస్టమ్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఈ SOS ప్రాబ్లమ్స్ వచ్చినాయో రైల్వే అథారిటీస్ కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, దీనికి సంబంధించి ఇరిసాట్ సికింద్రాబాద్లో తెలంగాణలో ఉంది. దీన్ని ఈ కవచ్ సిస్టమ్కి సంబంధించి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా ఇక్కడే ట్రైన్ చేస్తున్నారు. సో వెరీ సూన్ ఈ కవచ్ని ఇండియా మొత్తం ఉన్నటువంటి ట్రైన్స్లో అప్లై చేస్తారు. సో బడ్జెట్ దీనికి 4,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అలాగే స్పెసిఫిక్ ఫండ్స్ వచ్చేసి రాష్ట్రీయ రైల్ సన్కార్ కోష్ అనేది ఒకటి ఉంది, కవచ్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఇదే, దానికి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దీని తాలూకు సిగ్నిఫికెన్స్ మనకి ఏంటంటే రైల్ సేఫ్టీ అనేటటువంటిది పెరుగుతుంది, రిస్క్ ఆఫ్ కొలిజన్స్ ఒక ట్రైన్ ఇంకొక ట్రైన్తో గుద్దుకోవడం అనేటటువంటిది తగ్గుతుంది, అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది ఇండిజినస్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్, అంటే భారతదేశంలోనే తయారు చేసినటువంటి నూతన సాంకేతికత కాబట్టి డెఫినెట్గా మేక్ ఇన్ ఇండియా లాంటి వాటిని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి టాపిక్స్. మళ్ళా బెస్ట్ టాపిక్స్ అగైన్ వీ విల్ మీట్ ఆన్ మండే. రేపు ఈవినింగ్ 5 to 6 o'clock మధ్య మన కమ్యూనిటీ సెక్షన్లో ఈ వీక్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ వస్తుంది. సో యూ కెన్ ఓపెన్ దట్ లింక్. సాధ్యమైనంత వరకు యాప్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ మీరు ఈ టెస్ట్ని రాయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.